Yeah, dear students, now we are discussing Maths 1A 7 marks la question number 19. Question number 18 మనం చూసాము. ఫంక్షన్స్ లెక్క వస్తుందమ్మా. 7 క్వశ్చన్ చూసాము. ప్లీజ్ ప్రాక్టీస్ దోస్ 7 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో వచ్చే క్వశ్చన్స్ ఏంటి సార్? వచ్చే క్వశ్చన్లు ఏంటి? సో ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ప్లీజ్ ప్రాక్టీస్. కొంచెం ఈజీ వేగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఓకేనా? ఒక్కసారి అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి, రెండోసారి అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి, కానీ దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? మినిమంగా మీకు మినిమం ఐఎమ్ టెల్లింగ్ అట్లీస్ట్ ఒక 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే, తర్వాత 2 మార్క్స్లో కొన్ని అటెంప్ట్ చేస్తే, తర్వాత 4 మార్క్స్లో కొన్ని అటెంప్ట్ చేస్తే అట్లీస్ట్ యూ విల్ గెట్ పాస్ మార్క్స్. అండ్ ఇఫ్ యూ సీరియస్లీ ప్రాక్టీస్, గుడ్ మార్క్స్ యూ విల్ గెట్. ఓకేనా? కొంచెం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. సరే, మరి మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది మనం పదే నేర్చుకున్నాము. ఓకేనా? ఇలా పెద్దగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా చెప్తాను టెక్నిక్. చూడండి సరే, క్వశ్చన్ నెంబర్ 19లో. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటిదమ్మా? అది షో దట్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే బై యూజింగ్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మీరు చూస్తారు. మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసుకుంటూ షో దట్ 1/1 into 4 అమ్మ, ఇది పాయింట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇవన్నీ ఉన్నాయట, మొత్తం n టర్మ్స్ ఉన్నాయట, చాలా ఉన్నాయట, ఇట్లా పోతూ ఉన్నాయి. ఎంతని ప్రూవ్ చేయాలంట? n/3n+1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? n/3n+1 అని ప్రూవ్ చేయాలి. చూడండి క్వశ్చన్, షో దట్ 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఏమని ప్రూవ్ చేయాలట? మనకు n/3n+1 అని ప్రూవ్ చేయాలి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. సో బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది ప్రూవ్ చేయాలి. మీరు క్వశ్చన్ నెంబర్ 19లో రెండో క్వశ్చన్ ఇదేనమ్మా. అంటే మన 7 మార్క్స్ క్వశ్చన్లో రెండో క్వశ్చన్ ఈ చాప్టర్కిలే వస్తుంది. ఓకేనా? రైట్. మరి ఎలా ప్రూవ్ చేస్తాం సార్? దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొన్ని క్వశ్చన్లు ఏంటంటే ఈ టర్మ్ కూడా ఇస్తాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/1 into 4 1/4 into 7 1/7 into 2 10 కదా. అలా ఇక్కడ లాస్ట్ టర్మ్ కూడా యాక్చువల్లీ ఇవ్వలేదు మనల్ని, అంటే కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టాడు. ఓకేనా? అప్ టు n టర్మ్సే అన్నాడు. అప్ టు n టర్మ్స్ అంటే ఈ టర్మ్ కూడా మనకు ఈ ఫామ్లోనే ఉండాలి, కానీ లేదు. అదొక్కటి మనం ఫైండ్ చేసుకోవాలి. ఎలా ఫైండ్ చేస్తాం సార్? చూడండి ఇక్కడ చూడండి, ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నా చూడండి. 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 ప్లస్ సో ఆన్. ఇది ఏమవుతుందంటే 1/3n-2 into 3n+1. అంటే సడన్గా ఎట్లా అయింది సార్? ఎట్లా మ్యాజికా సార్? ఇది ఏమన్నా ఇది మ్యాజిక్తో వచ్చిందా? మ్యాజిక్తో కాదమ్మా, ఒక చిన్న లాజిక్తో వచ్చింది. ఎలా రాస్తామో చూడండి. సార్ ఎలా రాయగలిగారు సార్? ఇది ఓకేనా? ఎలా రాయగలిగారు అంటే చూడండి అమ్మా, ఎలా రాసామంటే ఇక్కడ ఏం లేదు, మనకి ఇక్కడ హింటు, ఇక్కడ ఈ క్వశ్చన్లో హింట్ ఇచ్చాడు మనకు. ఈ క్వశ్చన్లో హింట్ ఇచ్చాడమ్మా. ఓకేనా? అంటే చూడండి, ఇక్కడ అన్నీ ఎట్లా ఉన్నాయి? 1 into 4 అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. 1 into 4 4 into 7 7 into 10 కదా. అట్లా 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే 2 టర్మ్స్ ఉంటాయి మనకి, ఇక్కడ 2 టర్మ్స్ కావాలి. ఇక్కడ ఇవ్వలేదు, లాస్ట్లో ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనం ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తామంటే ఈ 2 టర్మ్లో ఈ లాస్ట్ టర్మ్ ఉంది సారా, ఈ టర్మ్ ఇదేనమ్మా, 3n+1 వెరీ సింపుల్. ఇగో 3n+1 ఇది ఇక్కడ చూసి రాయచ్చు మనం, ఈ 2వ టర్మ్ అనమాట. ఓకేనా? మరి దీనికన్నా ముందు ఏమవుతుంది సార్? చూడండి, ఇక్కడ అన్నీ కూడా చూడండి. 4 కన్నా ముందు 1 అంటే 3 తగ్గినాయి. 7లోకి వెళ్ళి 3 తీస్తే 4 అంటే 3 తగ్గినాయి. 10 3 తగ్గిస్తే 7 అంటే ఈ టర్మ్ అనేది దీనికి తగ్గించాలి, దీనికన్నా తక్కువ. సో 3n+1కి ఎంత తక్కువ? 3 తక్కువ, అది తీసేయాలన్నమాట. ఓకేనా? మరి ఏమవుతుందమ్మా? 3n 1లోకి వెళ్ళి -3 పోతే ఎంత? -2 కదా. 1లోకి వెళ్ళి -3 పోతే ఎంత? -2. సో అందుకనే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? ఇది 3n -2 అయింది. సో ఆ విధంగా మనం ఇక్కడ రాయగలిగాం. ఓకేనా? సింపుల్ టెక్నిక్ అమ్మ, చూడండి, ఆ విధంగా మనం రాయగలిగాం. లాస్ట్ టైం చూడండి, ఇక్కడ అదే కదా, 1/3n-2 into 3n+1 ఎట్లా రాసినాం సార్? చూడండి, ఇక్కడ రాసినాం. ఓకేనా? మళ్ళీ దీంట్లోకి వెళ్ళి 3 తగ్గించినాం, -3 చేస్తే ఇది వస్తుంది. ఎందుకంటే 1లోకి వెళ్ళి -3 పోతే -2 కదమ్మా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. రేపు మీకు ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ వస్తే కనుక మీరు ఈ స్టెప్ రాయగానే ఇంప్రెస్ అయిపోతుంది. అబ్బా, బాగా చేశాడు అబ్బాయి అని మనకు ఈజీగా అయిపోతుందమ్మా. వెరీ సింపుల్. సో ఇది అయిపోతే ఆల్మోస్ట్ మన ప్రాబ్లం అయిపోయినట్టే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎలా చేయాలి సార్? ప్రూఫ్ ఎలా చేస్తాం గుర్తుంది కదా మీకు. అప్పుడు ఫస్ట్ పుట్ n = 1 ఎలా స్టార్ట్ చేస్తామమ్మా? ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం? P of n అని రాస్తాం. ఓకేనా? P of n =
ఓకేనా పీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ సో ఆన్ 1/3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1. ఇది వరకు ఇవ్వలేదు, ఇది మనమే ఫైండ్ చేసుకున్నాం. ఈక్వల్ టు ఎంతమ్మా n/3n ప్లస్ 1. ఓకే రైట్. పుట్ n ఈక్వల్ టు 1. ఏం చేయాలమ్మా? పుట్ n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టర్మే తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది కదా ఈజ్ ఈక్వల్ టు కదా, ఈజ్ ఈక్వల్ టుకి ఇటు ఏమంటాం? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం. ఇటు ఏమంటాం? రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. అంతే కదమ్మా, అంతే కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏమంటాం? లెఫ్ట్ హ్యాండ్, ఇటు ఏమంటాం? రైట్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి పుట్ n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ టర్మే తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ తీసుకుంటే ఇదేంటిది 1/1 ఇంటూ 4 కదా, 1/1 ఇంటూ 4. 1 ఇంటూ 4 4 కదమ్మా, 1 4 4 కదా. సో 1/4 ఇది. 1/1 ఇంటూ 4 అన్న ఒకటే, 1/4 అన్న ఒకటే. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది మనకు? 1/4 వచ్చింది కదా. మరి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటిదంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏంటిదమ్మా? యాక్చువల్ ఉంది మనకు n/3n ప్లస్ 1. ఇది రైట్ హ్యాండ్ సైడ్ చూడండి కదా, ఏముంది? n/3n ప్లస్ 1 ఉంది కదా. సో ఈ రైట్ హ్యాండ్ సైడ్లో మనం n ప్లస్లో 1 పెట్టాలి, అంతే కదా. పుట్ n ఈక్వల్ 1 అంటే n ఈక్వల్ టు 1 అంటే ఏంటి? n ఈక్వల్ 1 అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్లో n వాల్యూ 1 పెట్టాలి. 1 పెడితే ఏమవుతుందమ్మా? ఇది ఏమవుతుంది? 1 అవుతుంది. ఇదేమవుతుంది? 1 అవుతుంది కదా, 1 అవుతుంది. n వాల్యూ ఏం పెట్టాలి? 1 అవుతుంది. 1/1. ఓకేనమ్మా, n వాల్యూ 1. 1 ఇదేమవుతుంది? 3n అంటే ఏంటి? 3 1s. n వాల్యూ ఏం పెడుతున్నాం? 1 కదా, అంటే 3 1s 3. 3 ప్లస్ 1 ఏమైతే 4 అవుతుంది, అంతే కదా. 3 1s 3 ప్లస్ 1 4. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏమొచ్చింది? 4. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/4, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/4, రైట్ హ్యాండ్ సైడ్ 1/4, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1/4, రైట్ హ్యాండ్ సైడ్ 1/4. మరి రెండు సేమే వచ్చినాయి కదా, ఈక్వల్ అన్నట్టు. సో ఫర్ n ఈక్వల్ టు 1 p ఆఫ్ n ఈస్ ట్రూ. ఓకేనా? ఏం రాస్తున్నామా? ఫర్ n ఈక్వల్ టు 1 p ఆఫ్ n ఈస్ ట్రూ. ఫర్ n ఈక్వల్ టు 1 p ఆఫ్ n ఈస్ ట్రూ. ఓకే రైట్, ఇంతే. తర్వాత ఇది సింపుల్ స్టెప్ అమ్మ. ఇదేంటి? n ఈక్వల్ అంటే ఇది ఏంటంటే 1 పెట్టినా ట్రూ అవుతుంది, 2 పెట్టినా ట్రూ అవుతుంది, అంటే ఏం పెట్టినా ట్రూ అవుతుంది మనం ప్రూవ్ చేయాలి. సో 1 మినిమంగా n ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేసినాం. ఓకేనా? నెక్స్ట్ లెట్ ఫర్ n ఈక్వల్ టు k. ఒకవేళ k పెట్టినా కూడా ట్రూ అవుతుంది అని తీసుకుంటాం మనం. ఇది అజ్యూమ్ చేసుకోవాలమ్మా. ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్. చూడండి, పదే చూడండి. యాక్చువల్లీ n ఈక్వల్ 1 పెట్టినప్పుడు ట్రూ అయింది కదా, ఇక్కడ 1/4 వస్తే ఇక్కడ కూడా 1/4 వచ్చింది కదా. 2 పెట్టినా కూడా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, 3 పెట్టినా కూడా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇట్లా వస్తూ ఉంటాయి. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇక్కడ స్టెప్ చూడండి, ఈ స్టెప్ ఫర్ n ఈక్వల్ టు k. అంటే ఎంతంటే ఏమైనా కావచ్చు, అది ఏమైనా కావచ్చు. ఇక్కడ n ఈక్వల్ టు 1 అని పెట్టినాం కదా ఇంతకుముందు. n ఈక్వల్ 1 అంటే k వాల్యూ ఏమైనా కావచ్చు, మనకు అవసరం లేదు అది. ఓకేనా? ఫర్ n ఈక్వల్ టు k p ఆఫ్ n ఈస్ ట్రూ అంటే k పెట్టినా కూడా ట్రూ అయిందని అనుకుంటున్నాం. k పెట్టినా కూడా ట్రూ అయిందని మనము అనుకుంటున్నాం. k పెట్టినా కూడా ట్రూ అయిందని అనుకుంటున్నాం. ఓకేనామ్మా? సో ఫర్ n ఈక్వల్ టు k p ఆఫ్ n ఈస్ ట్రూ అయింది అనుకుంటున్నాం. ట్రూ అయింది అనుకుంటున్నాం అంటే అప్పుడు ఏమవుతుంది మరి? దీన్ని ఈ స్టెప్ ఎలా రాస్తామమ్మా? ఇంతకుముందు మనం ఏమనుకున్నాం చూడండి, ఇది ఇచ్చిన క్వశ్చన్ ఏమనుకున్నాం? p ఆఫ్ n ఈక్వల్ టు కదా, p ఆఫ్ n ఈక్వల్ 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 సో ఆన్ అప్ టు 1/3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1 ఈక్వల్ టు n/3n ప్లస్ 1 కదా. ఇది క్వశ్చనే కదా, ఇది క్వశ్చనే కదా అమ్మా. ఇప్పుడు ఏం రాస్తాం దాన్ని? p ఆఫ్ k అంటే n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? k సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. n ప్లేస్లో ఏం పెడుతున్నామమ్మా? ఓన్లీ k పెడుతున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇది p ఆఫ్ k. ఈ స్టెప్ మీకు ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ n ఉందో మనం ఈ స్టెప్లో ఎక్కడ n ఉందో అక్కడ k పెట్టాలి అంతే. ఏమవుతుంది చూడండి ఇక్కడ, p ఆఫ్ k ఈక్వల్ టు 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ 1/3k మైనస్ 2. ఎందుకంటే n ప్లేస్లో k పెడుతున్నాం అంతే. 3k మైనస్ 2 ఇంటూ 3k ప్లస్ 1 ఈక్వల్ టు k/3k ప్లస్ 1. k/3k ప్లస్ 1. ఓకేనమ్మా? k/3k ప్లస్ 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇది ఏం లేదు అసలు. ఈ స్టెప్ అసలు ఎంత సింపుల్ అంటే ఎక్కడైతే మనం అనుకున్నామో ఇక్కడ ఎన్ అని ఉన్నాయో అక్కడ k పెడుతున్నాం అంతే, ఏం చేయట్లేదు, ఓన్లీ k పెడుతున్నాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఓకే రైట్. మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఈ స్టెప్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంటుందమ్మా. చూడండి, మనం p ఆఫ్ n ఈక్వల్ టు ఏమని 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ సో ఆన్ ఏమని రాసినామమ్మా? 3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1 ఈక్వల్ టు n/3n ప్లస్ 1. ఇది క్వశ్చన్. సో ఇప్పుడు లెట్ n ఈక్వల్ k అన్నాం కదా, అంటే ఏం చేస్తాం ఇక్కడ? జస్ట్ n ప్లస్లో k పెడుతున్నాం అంతే, ఇంకేం లేదు. సో 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ 1/7 ఇంటూ 10 ప్లస్ సో ఆన్ 1/3n కాదు k రాయాలి అంతే. 3k మైనస్ 2 ఇంటూ
3k+1 ఈక్వల్ టు k/3k+1 అమ్మ. అంతే, ఇదే స్టెప్. అది ఎక్కడైతే ఎన్ని ఉందో అక్కడ k పెట్టినాం అంతే. ఇక్కడ ఏం చేయలేదు డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద స్టెప్ ఈస్. ఇదే స్టెప్ మనది. ఓకేనా? సో ఫర్ n ఈక్వల్ టు k ట్రూ అనుకుంటున్నాం. ఓకే ఓకే ఆల్మోస్ట్ ఇది ఇక్కడ 2 మార్క్స్ చూడమ్మా. ఇక్కడ ఒక 2 మార్క్స్ పడుతున్నాయి. ఈ స్టెప్ రాసినందుకు 2 మార్క్స్, 4 మార్క్స్ అయిపోయినాయి. ఇక 4 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా మిగతా 3 మార్క్స్ ఎట్లా వస్తాయి సార్? 3 మార్క్స్ ఎలా వస్తాయి? 3 మార్క్స్ రావడానికి మీకు ఇంకొక సింపుల్ స్టెప్ చెప్తున్నాయి అమ్మా. అంతే, ఇంక పెద్దగా ఏం ఇక్కడ ఆలోచించాం మనం. చూడండి డియర్ స్టూడెంట్స్, మై డియర్ వండర్ఫుల్ స్టూడెంట్, ప్లీజ్ లిసన్ దిస్ స్టెప్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బాగా క్యాలిక్యులేషన్ చేయకుండా ఒక టెక్నిక్తోని మీకు చెప్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. బాగా ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా ఒక సింపుల్ స్టెప్స్, అంటే ఒక యావరేజ్ టు యావరేజ్ స్టూడెంట్కి ఎలా అర్థం కావాలో అదే విధంగా చెప్తున్నాను. బాగా మనం స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఓకేనా? ఈ స్టెప్ చూడండి. ఈ స్టెప్ ఏం రాస్తామంటే ఇది చూడండి అమ్మా. యాడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది రాసినందుకు ఒక మార్క్ ఇస్తారు మనకు. మళ్ళీ ఈ స్టెప్ రాసినందుకు ఒక మార్కు. అంటే మనకు 4 మార్క్స్ అయిపోయింది. ఇది ఒకటి 5 మార్క్స్ అవుతాయమ్మా. చూడండి, యాడ్ ఒక టర్మ్ యాడ్ చేయాలి. ఈ టర్మ్ ఎట్లా వస్తుంది సార్? ఒక టర్మ్ యాడ్ చేయాలమ్మా మనం. ఈ టర్మ్ ఎలా వస్తుంది? ఈ టర్మ్ చెప్తాను చూడండి ఒకసారి. చూడండి ఈ టర్మ్ చూడండి. ఈ టర్మ్ ఏందమ్మా? 1/3k - 2 3k+1 కదా. ఈ టర్మ్ చూడండి. ఇది చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. ఓకే, ఇది చూస్తే ఇది మనకు అర్థమవుతుందా? చూడండి, ఏం యాడ్ చేయాలి? నేను యాడ్ అన్నా కదా, యాడ్. ఆ యాడ్ టర్మ్ ఏం లేదమ్మా. యాడ్ టర్మ్ చూడండి, ఏం యాడ్ చేయాలన్నా చూడండి. 1/, ఇక్కడ చూడండి సార్, రెండోది అది ఫస్ట్ రాయాలి. ఇక్కడ రెండోది ఇక్కడ రాయాలి. మరి దీని తర్వాత ఇది నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇది ఫస్ట్ అవుతుంది. ఇది ఏంది? 3 ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఎందుకంటే చూడండి, 4 × 7 అంటే 4 + 3 7, 7 × 10 7 + 3 కదా. ఈ టర్మ్ రావాలంటే +3. మరి ఇక్కడ 1కి 3 యాడ్ చేస్తే ఎంతమ్మా? 3k+4 డియర్ స్టూడెంట్స్. 3k+1 3k+4. సో ఈ టర్మ్ని మనం యాడ్ చేయాలి. అదే రాస్తాం స్టెప్ ఇక్కడ. చూడండి ఇంకా చూడండి ఇగో యాడ్ 1/3k+1 × 3k+4 ఆన్ బోత్ సైడ్స్ అమ్మా. హోప్ యూ అండర్స్టూడ్. చూడండి ఈ స్టెప్ ఎలా వచ్చిందో. ఇగో ఈ టర్మ్ని ఫస్ట్ రాసి ఈ 1కి 3 యాడ్ చేస్తే 4 అవుతుంది కదా, అదే ఇది. సో 3k+1 3k+4 1/3k+1 3k+4 ఆన్ బోత్ సైడ్ అమ్మా. బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలంటే ఏంటి? యాడ్ అంటే ఏంది? ఇప్పుడు ఆల్రెడీ ఇది ఉంది. అంటే చూడండి, యాడ్ అంటే ఏందన్నమాట, ఇది ఉంది కదా మనకు రాసినాం కదా, కేటమ్ రాసినాం కదా. కేటమ్ దీనికి ప్లస్ రాసి ఇది రాయాలి, మళ్ళీ ఇక్కడ ప్లస్ రాసి ఇది రాయాలన్నమాట అర్థం. ఓకే, చూడండి ఇక్కడ అదే చేస్తాం. చూడండి యాడ్. నెక్స్ట్ స్టెప్ ఏమైంది చూడండి ఒకసారి. కేటమ్ ఏంటిదమ్మా? 1/1 × 4 1/4 × 7 1/7 × 10 ప్లస్ సో ఆన్ 1/3k - 2 × 3k+1. అక్కడ ఎంత ఇక్కడ వరకు ఇదే కదా. ప్లస్ యాడ్ అంటే అదే ప్లస్, అది రాసి ఈ టర్మ్కి రాయాలి, దానికి అటాచ్ చేయాలి అంతే. ఈ స్టెప్కి ఇది అటాచ్ చేయాలమ్మా, అటు ఇటు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x = y అనుకోండి. x = y. యాడ్ k అనుకోండి. యాడ్ k అంటే ఏం చేస్తాం? x + k రాస్తాం, y + k రాస్తాం. అంటే +k అటు ఇటు రాస్తాం. +k అటు ఇటు రాస్తాం యాడ్ k అంటే. ఓకేనా? అలానే యాడ్, ఈ టర్మ్ యాడ్ చేస్తున్నాం అంటే ఏంటిది? ఓకేనా? ఈ స్టెప్ ఉంది కదా, ప్రీవియస్ స్టెప్, దానికి ఇది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. అలానే ఇది ఉంది, దానికి కూడా అదే యాడ్. అంటే ఈ రెండు సేమ్ అటు ఇటు యాడ్ చేస్తున్నాం. ఈ స్టెప్ ఏం లేదమ్మా, ఎంత ఈజీనో. ఓకే డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ ప్రాక్టీస్. ఓకేనా? ఆ రెండు అటు ఇటు యాడ్ చేస్తున్నాం. ఈ ప్రీవియస్ స్టెప్ ఉంది కదా, ఈ ప్రీవియస్ స్టెప్కి కొత్తగా ప్లస్ పెట్టి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ పెట్టి ఈ టర్మ్ యాడ్ చేస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇది ఆల్రెడీ ఉంది, దానికి ప్లస్గా మళ్ళీ అదే రెండు వైపులా అది ఇది యాడ్ చేస్తున్నాం. అదే దాని అర్థం. ఓకే, హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇంతకన్నా సింపుల్ అంటే మనం ఇంకేం చేయలేమమ్మా. మీరు ఎక్కడ క్యాలిక్యులేషన్ చేస్తలేరు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద ప్రాబ్లము, చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అది చెప్పట్లేదు మీకు. ఓకేనా? రైట్. ఓకే, తర్వాత ఇది ఏం చేయమమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయిపోయింది. దీని ఆన్సర్ యాక్చువల్లీ ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండింటిని ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. అంటే ఏం యాడ్ చేయమంటున్నాడు? k/3+1కి ఏం యాడ్ చేయమంటున్నాడు అమ్మా? 1/3k+1 × 3k+4 యాడ్ చేయమంటాడు కదా. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? అబ్బా మనకు తెలియదు సార్. ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అవసరం లేదమ్మా. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ స్టెప్ చూస్తాడు రేపు, మీకు 2 మార్క్స్ పడిపోతున్నాయి. ఈ స్టెప్ రాస్తే మీకు 2 మార్క్స్ పడిపోతున్నాయమ్మా. ఇది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, చెప్తాను ఈజీగా. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది?
ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఈ ఆన్సర్ ఎలా వచ్చింది సార్, ఈ ఆన్సర్ చెప్పడానికి చూడండి అమ్మా. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందంటే మనకు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఏంటిది n/3n+1 కదా, n/3n+1 కదా, n/3n+1 ఇది క్వశ్చన్ కదా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, అంటే ఈ ఆన్సర్ ఎలా వస్తుంది సార్ అంటే చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఎన్ని తీసేసి ఈ n ప్లేస్లో k+1 పెట్టాలి అంతే. ఈ n తీసేసి ఓకేనా. ఇప్పుడు మనం ఐపీఎల్ చూస్తున్నాం, ఐపీఎల్లో సబ్ అవుట్ అంటున్నాడు కదా, ఒక ప్లేయర్ని తీసి ఇంకో ప్లేయర్ వస్తున్నాడు కదా, అట్లా. అంటే ఇక్కడ n తీసేసి 1 ప్లేస్లో ఏం పెట్టాలి, k+1 ఏం పెట్టాలమ్మా, k+1. n ప్లేస్లో ఏం పెట్టాలి, k+1 కదా. సో పైన పెట్టాలి, కింద కూడా అంతే కదా, ఇక్కడ కూడా ఏం పెట్టాలి, k+1. యాక్చువల్లీ ఇక్కడ ఎంత ఉంది, 3n ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది, 3n ఉంది కదా. మరి 3n ప్లేస్లో ఏం పెట్టాలి, k+1 అంటే 3 × k+1 పెట్టాలి. n ప్లేస్లో ఏం పెడుతున్నామ్మా, n ప్లేస్లో k+1 పెడుతున్నాం కదా. అప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది సార్, మరి ఇది 3k+3 అవుతుందమ్మా. ఏమవుతుంది, 3k+3 కదా, 3k+3 ఇది ఏమవుతుంది ఇప్పుడు, 3k+3 మళ్ళీ +1 బయట ఉన్నాడు ఆల్రెడీ ఒకడు, అంటే 3కి 1 యాడ్ చేస్తే 4, అంటే ఇది ఏమవుతుందమ్మా, 3k+4 అవుతుంది. ఏమవుతుంది, 3k+4. సో అదే టర్మ్ వచ్చింది చూడండి, అదే రాసాము, k+1 3k+4. అంటే ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కొంచెం ఊహించి అరే దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది అంతే ఇంకా. ఓకేనా, ఇది వస్తుంది. ఎలా వచ్చింది సార్, ఇది ఎలా వచ్చిందంటే మనకు ఈ ఆన్సర్ ఇచ్చారు కదా, అలా k+1 పెట్టాము, n ప్లస్లో k+1 పెట్టాము. ఓకే, సో ఇది వచ్చేసిందమ్మా. ఓకే, ఇది చూస్తాడు, అరే ఇది చూసేసిన తర్వాత కథం అయిపోయి ప్రాబ్లం అయిపోయింది. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాస్తామంటే ఫర్ n = k+1 p(n) is true అని రాస్తాం అంతే. ఓకేనా, ఫర్ n = k+1 p(n) is true అని రాస్తున్నాం. సో దేర్ఫోర్ ఫర్ ఆల్ క్వశ్చన్ రాస్తాం, ఫర్ ఆల్ n belongs to n, ఇది ప్రూవ్డ్, ఇదే క్వశ్చనే రాస్తాం మళ్ళీ. ఓకేనా, ఓకే. షో దట్ అన్నాడు కదా, ఈ షో దట్ తీసేస్తారు మీరు, జస్ట్ అంతే. షో దట్ తీసేసి ఇదే రాస్తారు, ఇది మొత్తం రాస్తారు లాస్ట్ స్టెప్లో. షో దట్ తీసేసి రాస్తే అదే లాస్ట్ స్టెప్పే. ఓకే, సో hope you have understood. Please practice.